హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ధనుష్క నుంచి డైరెక్షన్లో మరొక న్యూ ఫిలిం అనేది కన్ఫర్మ్ అయితే అయింది. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ధనుష్క నుంచి ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్ అయితే మనం చూసాము. సెకండ్ డైరెక్షన్ ఫిలిం అనేది రీసెంట్గానే షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. అది మనకి త్వరలో అంటే 2024 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడైతే థర్డ్ ఫిలింకి సంబంధించి డైరెక్షన్లో అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ ఫిలింగా మన ముందుకి వస్తుంది. ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి వండర్ బార్ ఫిలిమ్స్. నెంబర్ 2, దేవరా మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ గురించి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి న్యూ ఇయర్ స్పెషల్ January 1 నుంచి సంక్రాంతి లోపల ఎప్పుడైనా టీజర్ అయితే రావచ్చు అని చెప్పేసి లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంది. సో January 1 నుంచి సంక్రాంతి లోపల ఏ డేట్ అయినా మనకి అఫీషియల్గా దేవరా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ గురించి డేట్ అనేది లాక్ అయితే అవుతుంది. నెంబర్ 3, రామ్ గోపాల్ వర్మ గారి ఫిలిం వ్యూహం. ఇది ఎలాంటి ఫిలిం అనేది మనకి తెలుసు. నెక్స్ట్ వీకే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. థియేటర్స్ వరకు అయితే ఓకే. ఇంకా ఓటీటీ విషయానికి వచ్చేసి ఫ్రెండ్స్, ఒక ఇష్యూ అయితే రావడం జరిగింది. ఈ మూవీని ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వారు రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. సో ఇది కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రాకూడదు అని చెప్పేసి కేసు నడిచినట్టయితే ఈ ఫిలిం అనేది ఎప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే చేయరు. లైక్ మీరు చూసుకున్నట్టయితే ది కేరళ స్టోరీ మూవీ కూడా అలానే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇన్ని మంత్స్ రాకుండా ఆగిపోతే ఉంది. ఇప్పుడు కొద్దిగా సర్దుమరిగింది. అదేదో సెన్సార్ కట్ చేసి మనకి యూఏ కేటగిరీలో దాన్ని రిలీజ్ చేస్తున్నారంట. సో ఇప్పుడు దీని విషయానికి వస్తే ప్రజెంట్ ఇప్పుడు కేసు అయితే నడుస్తుంది. సో దానికి ఏం తీర్పు వస్తుందో చూడాలి మరి. నెంబర్ 4, థ్యాంక్స్ గివింగ్. ఇది 18+ హారర్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీని ఇప్పుడు హిందీ ఆడియోలో రిలీజ్ చేశారు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో USA. మీరు కావాలంటే ఇండియన్ సైట్స్లో చూడవచ్చు. మూవీ ఎలా ఉందంటే నాకు తెలీదు, బికాస్ నేను చూడలేదు. సో రేటింగ్ చూసి మీరు ట్రై చేయవచ్చు. నెంబర్ 5, ది డీప్ డార్క్. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2023 ఇయర్లో వచ్చిన ఫ్రెంచ్ ఒరిజినల్ మూవీ వచ్చేసి ఫ్యాంటసీ థ్రిల్లర్ హారర్ డ్రామాగా ఉంటుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళ్, హిందీ డబ్ చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. త్వరలో ప్రీమియర్ అయితే ఉండబోతుంది. ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 6.1 అవుట్ ఆఫ్ 10 ఇచ్చున్నారు. ఫ్రెంచ్ ఫిలిమ్స్ అయితే బాగుంటాయి. సో చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. నెంబర్ 6, ఈ 2023 ఇయర్లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం వార్ హార్స్ 1. ఈ మూవీని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళ్, హిందీ డబ్బింగ్లో మన ముందుకు తీసుకుని వస్తున్నారు. త్వరలో ప్రీమియర్ అయితే ఉండబోతుంది. ఫిలిం వచ్చేసి వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉంటుంది. IMDb రేటింగ్ 5.3 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 7, స్క్విడ్ గేమ్ సీజన్ 2. ఈ సిరీస్కి సంబంధించి షూటింగ్ అనేది జరుగుతున్నట్టు మనకి తెలుసు. ఎప్పుడో జూలై మంత్లో షూటింగ్ అనేది బిగిన్ అయితే చేశారు. కొందరి కాస్ట్ని కూడా రివీల్ చేశారు. అప్పట్లో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్, మరొక న్యూ కాస్ట్ అయితే ఇందులో యాడ్ అయితే అయ్యారు. దాన్ని జియోన్ సియోక్ హూ. ఇతను ఎన్నో కొరియన్ మూవీస్లో అండ్ సిరీస్లో వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్లో ఇప్పుడు తినేదే మనకి కనబడబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. దాదాపుగా ఇప్పుడు కాస్ట్కి సంబంధించి స్క్విడ్ గేమ్ 2లో వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయిందంట. అయితే ఈ సిరీస్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎక్స్పెక్టింగ్ 2024 ఇయర్ సెకండ్ హాఫ్లో స్క్విడ్ గేమ్ 2 అనేది రిలీజ్ అయితే అవ్వచ్చు. నెంబర్ 8, ఈ అప్డేట్ స్పెషల్గా వారి కోసం యానిమే లవర్స్కి క్రంచీ రోల్ ఇండియా వారు మరొక యానిమే సిరీస్ని డైరెక్ట్గా సైమల్టేనియస్లీ తెలుగు డబ్బింగ్లో కూడా తీసుకుని వస్తున్నారు. అదే మెటాలిక్ రూజ్. ఈ సీజన్ 1లో టోటల్ 13 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో, యాక్షన్ కంటెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి January 10కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. అప్పటి నుంచి నెక్స్ట్ వీక్లీ ఒక ఎపిసోడ్ అనేది మనకి మొదలు పెడతారు. సైమల్టేనియస్లీ జాపనీస్తో పాటు మన ఇండియాలో వచ్చేసి తెలుగు, హిందీ అండ్ తమిళ్ ఆడియోస్ కూడా ఉన్నాయి. ప్రీమియర్ వచ్చేసి క్రంచీ రోల్ ఇండియాలో ఉంటుంది. నెంబర్ 9, యానిమల్. ఈ మూవీ రన్ టైం అనేది చాలా ఎక్కువ అని చెప్పేసి మనకి తెలుసు. మూవీ రిలీజ్ అవ్వకముందు ఒక న్యూస్ అయితే వచ్చింది. మీకు దాని గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకి మూవీలో ఇంకా 30 minutes
ఫుటేజ్ అయితే ఉంది. సో దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినాక మూవీతో అటాచ్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. నో ఇప్పుడు వచ్చిన న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఆ 30 minutes ఫుటేజ్ వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే చేయట్లేదంట. సో దాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకోవడం లేదంట. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి నుంచి కన్ఫర్మ్ అయిన న్యూస్ వచ్చేసి మూవీ రిలీజ్ అవ్వకముందు ఒక 9 minutes ఫుటేజ్ అనేది ట్రిమ్ అయితే చేశారంట. సో ఆ 9 minutes వరకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అటాచ్ అయితే చేస్తున్నారంట. సో మనకి ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేటప్పుడు ఒక 9 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ అనేది ఉంటుంది మనం థియేటర్స్లో చూసిన డ్యూరేషన్ కన్నా. నెంబర్ 10 డైరెక్టర్ ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గారి నుంచి నెక్స్ట్ మనం ఏ మూవీని ఫస్ట్ థియేటర్లో చూడబోతున్నాం, సలార్ 2 ఆర్ ఎన్టీఆర్ 31st. దీని గురించి కన్ఫామ్గా తెలియదు కానీ డైరెక్టర్ గారు బిగిన్ చేస్తున్న ప్రాజెక్ట్ అనేది ఎన్టీఆర్ గారి 31st ఫిలిం. చాలా ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ అయితే చేశారు. అలాగే అఫీషియల్గా షూటింగ్ గురించి కూడా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. 2024 year మే నుంచి బిగిన్ అయితే చేస్తున్నట్టు. ఏప్రిల్ కల్లా దేవరాకి సంబంధించి థియేటర్స్లో ఫిలిం అయితే వచ్చేస్తుంది. అండ్ మే నుంచి ఎన్టీఆర్ గారి 31st అనేది బిగిన్ అయితే అవుతుంది. లైక్ దాంతోపాటే సైమల్టేనియస్లీ పార్ట్ 2లో కూడా ఎన్టీఆర్ గారు వర్క్ అయితే చేయవచ్చు. అయితే ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి మనం సలార్ 2 అనేది ఫస్ట్ థియేటర్లో చూస్తామా లేకుంటే ఎన్టీఆర్ గారి 31st అనేది థియేటర్స్లో చూస్తామా. లైక్ ఇప్పుడు చెప్పాలంటే మనకి సలార్ 1 అనేది ఇప్పుడు వచ్చేసింది. బట్ క్లైమాక్స్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చి వదిలేశారు. బిగ్ ట్విస్ట్ ఏం లేదు, ఒక ట్విస్ట్ ఇచ్చి వదిలేశారు. ఖచ్చితంగా ఇప్పుడు సలార్ 2 అనేది స్టార్ట్ అయితే చేసి ఫస్ట్ దాన్ని రిలీజ్ చేసినాక ఎన్టీఆర్ గారిది వస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ దానికి ఉన్న హైప్ అనేది తగ్గిపోతుంది. సో దాని కారణంగా ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్, ప్రశాంత్ నీల్ గారి నుంచి ఏ మూవీ అనేది ఫస్ట్ మనకి దిగుతుంది అనుకుంటున్నారు? నెంబర్ 11 గేమ్ చేంజర్. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్స్లో చూస్తామని చెప్పేసి వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనేది వచ్చింది. దిల్ రాజు గారు రిలీజ్ గురించి కన్ఫర్మ్ అయితే చేశారు. ఒక మీడియా పర్సన్ అయితే అడిగారు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. టక్కనైతే ఆన్సర్ అయితే ఇచ్చారు, సెప్టెంబర్ అని చెప్పేసి. సో గేమ్ చేంజర్ మూవీ అనేది సెప్టెంబర్ 2024 yearలో లాక్ అయితే చేస్తున్నారన్నమాట. బట్ దిల్ రాజు గారు ఆన్సర్ అనేది టక్కనిచ్చారు. ఇంత బిగ్ న్యూస్ని అలా సింపుల్గా ఇవ్వడం అనేది ఎక్కడో కొడుతుంది, జస్ట్ ఏదో ఫార్మాలిటీకి చెప్పినట్టుంది. నెంబర్ 12 డంకీ. ఫ్రెండ్స్ ఎంతమంది ఈ మూవీని మీరు థియేటర్స్లో చూశారు? ఈ మూవీకి మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ మూవీకి 2 daysకి వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ డే వచ్చేసి 57 CR+ వరకు అయితే వచ్చింది. ఇంకా సెకండ్ డే 45+ CR వరకు రావడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 100 CR+ అయితే దాటేసింది. సో 2 daysలో డంకీ మూవీ అనేది 100 CR క్లబ్లో అయితే జాయిన్ అయితే అయింది. సో ఫైనల్ డ్రాప్లో ఈ మూవీకి ఎంత రావచ్చు మీ ప్రిడిక్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 13 సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీకి ఫస్ట్ డే వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మనం చూసాం. 178 CR+ వరకు అయితే వచ్చింది. ఇంకా సెకండ్ డే వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 117 CR+ వరకు అయితే వచ్చింది. ఇంకా టోటల్గా చూసుకున్నట్టయితే 295 CR+ వరకు ఈ మూవీకి 2 daysకి వచ్చిన కలెక్షన్స్. ఫ్రెండ్స్ ఈ మూవీకి ఫైనల్ లోపల ఎంత రావచ్చు? 1500 CR లేకుంటే 2000 CR+ వరకు రావచ్చా? మీ ప్రిడిక్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 14 అన్నపూర్ణి. రీసెంట్గానే ఈ ఫిలింని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. బట్ తెలుగు వర్షన్ అనేది థియేటర్స్లో వచ్చినట్టు నాకు గుర్తులేదు. ఫ్రెండ్స్ ఈ మూవీ మనకి తెలుగు వర్షన్ అనేది థియేటర్స్లో రిలీజ్ చేశారా? ఇందులో వచ్చేసి జై అండ్ నయనతార లీడర్లో యాక్ట్ చేశారు. డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి December 29th నుంచి ఉండబోతుంది 5 Indian languages. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.